మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయో సమాధానమును కలుగును గాక. ఆమేన్. ఎందరూ బాగున్నారు ప్రియులారా? దేవుని కృపలో మీ ఎందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, ఈరోజు మీకు తెలియజేసినటువంటి విషయం ఏంటి అని అంటే, మీరు మాకు ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అందించే ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాలు చెంత ఉంచుతున్నాం. మీకు తప్పకుండా ప్రభు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, క్రమాన్ని అనుగ్రహిస్తాడు, జవాబును అనుగ్రహించి మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు చేర్చి నిలబెట్టి, నిలిపించి, నడిపించి, కాపాడి బలపరచునుగాక. ఆమెన్. మరి ఈ నేటి అంశాన్ని గనక మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే, నమ్మకంతో జీవ కిరీటం అనుగ్రహింపబడుతుంది. నమ్మకంతో జీవ కిరీటం అనుగ్రహింపబడుతుంది అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, ఈ వాక్యం మీదుగా మన జీవితంలో ఏ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి, మన జీవితంలో మనం ఏ విషయం ఎందు నమ్మకంగా ఉండాలి, ఏ విషయం ఎందు విశ్వాసం కలిగి జీవించాలి, ఏ విషయం ఎందు మనం ఓపికతో నిరీక్షణ గలవారై జీవించాలి అని ఆ మాటకు గనక వచ్చినట్లయితే, శ్రమల యందు మాత్రమే ఈ నమ్మకం, విశ్వాసం, ఓపిక, పట్టుదల, నిరీక్షణ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి పిల్లారా. రోమా 12:12లో రాసిన విధంగా, ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ ఓపికతో ఆ ఒక్క శ్రమను ఎదుర్కోవాలి, నిరీక్షణతో ఆ శ్రమను ఎదుర్కోవాలి, పట్టుదల కలిగి జీవించాలి అన్న ఒక విషయాలు అక్కడ రోమా 12:12లో మనం చేర్చుకోవచ్చు. ఆ ఒక్క విషయాన్ని మన హృదయంలోకి చేర్చుకోవాలి అన్నంతగా మనకు ఆ ఒక వాక్యంలో కనిపించేది ఏంటనంటే శ్రమ. శ్రమ ప్రతి విషయంలో మనకు కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా ఈ శ్రమ అన్న పదం ఉంటుంది. ఈ శ్రమని ఎలా ఎదుర్కోవాలి, ఎలా జయించాలి అన్న ఒక ప్రశ్న కనుక వచ్చినట్లయితే, ఒక్క మాటతో దానికి సమాధానాన్ని మనం అందించవచ్చు పిల్లారా. సమాధానం ఏంటంటే నమ్మకం. నమ్మకం ఏంటంటే, ఇక్కడ పౌలు భక్తుడు గారు రోమాలో రాసిన విధంగానే శిష్యుడైనటువంటి యోహాను గారు కూడా ఈ ప్రకటన గ్రంథంలో ఒక మాటని, అద్భుతమైన మాటని రచించి ఉన్నాడు. ఆ మాట ఏంటి అని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి, తెరిచి వాక్యాన్ని ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ ఒక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించేదానికి ప్రయత్నం చేయాలి. ఈ వాక్యంలో అనేక విషయాలు మనల్ని తాకుతాయి. అనేక విషయాలు ఈ వాక్యంలోంచి మనం నేర్చుకోవచ్చు. దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఈ ఒక్క మాటను కనుక మనం ధ్యానించినట్లయితే, మనం శోధింపబడినట్లు అపవాది చేసే పని ఏంటనంటే చెరలో వేయింపబోతున్నాడు అని ఇక్కడ సందర్భాన్ని బట్టి శ్రమ కలిగినట్లు ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లారా. అయితే మన జీవితాన్ని గనక దీన్ని తిరగ డీకోడ్ చేసుకున్నట్లయితే, అపవాది మనల్ని శ్రమలోకి తోసేయాలి, శ్రమలో వీళ్ళ జీవితాన్ని పడేయాలి అని అనుకున్న నిమిత్తం అపవాది చేసే కార్యం ఏంటంటే పిల్లారా, ఈ చెర అనేది ఏదైతే ఉందో, చెరసాలు ఏవైతే ఉన్నాయో, దాన్ని మన జీవితంలో మనం ధ్యానించాలంటే నమ్మకం లేనటువంటి జీవితం. అది చెరసాలు మన జీవితానికి, మన క్రైస్తవ జీవితానికి. అంటే అక్కడ కలిగినటువంటి శ్రమ వేరు, అక్కడ చెరసాలు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. అయితే మన జీవితానికి గనక ఈ వాక్యాన్ని డీకోడ్ చేసుకున్నట్లయితే పిల్లారా, ఈ చెరసాలు అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే మన జీవితంలో నమ్మకం లేని ప్రయాణం. నమ్మకం లేకపోతే దేవుని యందు ఏ కార్యము కూడా జరగదు. దేవుని యందు మనం ఎటువంటి పనిని జరిగించాలన్నప్పటికీ అది జరగదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటాం,
దేవుడు మనతో నిత్యము ఉండాలి అని అనుకుంటాం, కానీ అది కుదరదు. ఎందుకంటే నమ్మకం లేని జీవితం అన్న ఒక చెరసాలలో మనం జీవిస్తున్నాం కాబట్టి. ఇక్కడ మనం మన జీవితంలో తరచూ వినే మాట ఏంటి? శ్రమ. ఇది కామన్ గా వచ్చినప్పటికీ ఇది పరిస్థితుల్ని, సందర్భాలని ఇంకదేన్నో దాన్ని బేస్ చేసుకొని ఇది రాదు, అంటే దాని మూలముగా ఇది రాదు. ఈ శ్రమ అనేది క్రైస్తవ జీవితంలో ఒక పెద్ద అంశం, ఒక చాలా పెద్ద అంశం. కాబట్టి ఈ శ్రమను గూర్చి అనేక విషయాలు, ఈ చెరసాలు అనేటువంటి ఈ ప్రయాణము లేని, అంటే నమ్మకం లేని ప్రయాణం, నమ్మకం లేని జీవితం ఏదైతే ఉందో, దీని నుంచి అనేక ఉదాహరణలు మనం తీసుకోవచ్చు పిల్లలు. అనేక ఉదాహరణలు. నమ్మకము లేని జీవితం అంటే ఏంటి? చెరసాలు. శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయబడుతున్నాడు. శోధింపబడినట్లు, శోధింపు అంటే ఎట్లా? శ్రమ, బాధ, నిందలు. మనం దేవుళ్ళలో జీవిస్తున్నప్పటికీ ఇవన్నీ మనకు కలిగాయి అంటే, శోధింపబడినట్లు అపవాది మనల్ని నమ్మకము లేనటువంటి జీవితంలోకి త్రోసేయబోతున్నాడు. నమ్మకము లేనటువంటి ప్రయాణంలోకి మనల్ని తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడు. ఆ శ్రమని దిగ్విజయంతో మనం పొందుకోవాలంటే మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అని అంటే, దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు కొనసాగిపోవడమే. నమ్మకము లేదు అంటే నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ నువ్వు కృంగిపోతావు. ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ నువ్వు ధైర్యంగా నిలబడలేవు. దేవుడు నీతో ఉన్నాడు అన్న ఒక ధైర్యం నీకు కలగదు. ఎందుకు? శోధింపబడినట్లు నమ్మకం లేని జీవితంలోకి, ప్రయాణంలోకి అపవాది నిన్ను తోసివేస్తున్నాడు కాబట్టి. శోధింపబడినట్లు నిన్ను ఖచ్చితంగా దేవుని యందు బ్రతికే ప్రతి బిడ్డకు కూడా శ్రమ కలుగుతుంది. ఇది 2 వర్షన్స్ లో ఉంటుంది. అంటే బేస్ వర్షన్, అంటే కామన్ గా, నార్మల్ గా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురొచ్చే శ్రమలు. క్రైస్తవ జీవితంలోకి పూర్తిగా మారిపోయిన తర్వాత, దేవుణ్ణి పూర్తిగా నమ్మిన తర్వాత, దేవుణ్ణి పూర్తిగా ఎరిగిన తర్వాత, ఆయన యందు మనం నడుస్తున్న తర్వాత ఎదురొచ్చే శ్రమలు వేరు. ఈ శ్రమలను ఏమంటారంటే మరణము వరకు కలిగే శ్రమలు. జ్ఞాపకం చేసుకోండి ఈ మాటని. 2 వర్షన్స్ ఉంటాయి, 2 బేస్లు ఉంటాయి. 2 బేస్లో మొట్టమొదటి బేస్ అంటే నార్మల్ గా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురొచ్చే శ్రమలు. రెండవది మరణము వరకు కలిగే శ్రమలు. ఇది ఎవరికి వస్తాయో తెలుసా? మరణము వరకు, మన తుది శ్వాస వరకు కలిగే శ్రమలు ఎవరికి వస్తాయో తెలుసా ప్రియులారా? దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు కొనసాగిపోయిన వారికి. నేనేదో మిమ్మల్ని భయపించడానికి చెప్పడం లేదు ఈ మాట, ఏదో మిమ్మల్ని ఏదో నేను బెదిరించడానికి చెప్పడం లేదు. వాక్యము ఉన్న రీతిగా చదవడం నేర్చుకోనని చాలాసార్లు చెప్పున్నాను నేను. అదే రీతిగా మీకు వాక్యాన్ని అందించాలని చెప్తున్న మాట ఇది. మరణము వరకు శ్రమలు తప్పవు, ఇది గుర్తుంచుకోండి. దేవునిలో బ్రతికే వారికి, దేవునిలో జీవించే వారికి, దేవునితో నడిచే వారికి, దేవునితో సంబంధం కలిగి జీవించే ప్రతి ఒక్కరికి కూడా మరణము వరకు శ్రమలు తప్పవు. ఆ శ్రమల్లో మనం కృంగిపోయే వేళలు వచ్చిండొచ్చు తప్పకుండా, ఆ శ్రమలలో మనం కింద పడిపోయే వేళలు తప్పకుండా వచ్చిండొచ్చు. కానీ నమ్మకముగా గనక ఈ శ్రమల్లో మనం మరణం వరకు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు ప్రియులారా. మాటని జ్ఞాపకం చేసుకోండి. మరణము వరకు కలిగే శ్రమలు వేరు, సహజంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురొచ్చే శ్రమలు వేరు. దీనికి మీరు చాలా మంది ఎవరైనా అడిగితే కూడా చెప్పండి, ఈ 2 శ్రమలు వేరు కాదు, ఈ శ్రమలు వేరు. మొట్టమొదటిగా సహజంగా ప్రతి ఒక్కరి జీవితంలో, అంటే క్రైస్తవ జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి వచ్చే శ్రమలు వేరు. దేవుని యందు నివసిస్తూ, దేవునితో నడుస్తూ, దేవునితో సంబంధం కలిగి జీవించే బిడ్డ జీవితంలో వచ్చే శ్రమలు వేరు. ఇవి మరణము వరకు కలిగే శ్రమలు. వీటికి వాటికి ఎక్కడ పోలిక ఉండదు. అంటే ఈ ఆగిపోతాయి, అవి ఆగిపోతాయి అన్నానని నిన్ను అడిగినట్లయితే, నిలిచిపోయే శ్రమలు మన జీవితంలో ఎప్పుడు ఉండవు ప్రియులారా. మీకు తెలుసో తెలీదో కానీ అది తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విధంగా, అది మనం ఇబ్బంది పడే శ్రమ ఉండొచ్చు, ఇబ్బంది పడని శ్రమ అయినా అయిండొచ్చు. ఖచ్చితంగా శ్రమ అనేది ఉంటుంది. క్రైస్తవులుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి కుటుంబంలో శ్రమ అనేది ఉంటుంది.
శ్రమలో మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదురీదాలి అని వాక్యం ద్వారా అనేక సందర్భాల్లో దేవుడు మనకు తెలియజేస్తాడు ప్రియులారా. ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చిన సందర్భాలు కూడా అనేకంగా మీరు చూస్తుంటారు మీ జీవితంలో. ఈరోజు నా ప్రియ సహోదరులారా, నేను మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మరణము వరకు నమ్మకంగా కనుక మనం ఉన్నట్లయితే ఆయన మనకు జీవ కిరీటాన్ని అందిస్తాడు. ఈరోజు మన వాక్యం చదువుకున్న రీతిగా, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరి ఈ మధ్యలో ఒక మాట మనం గనక ధ్యానించినట్లయితే 10 దినములు. ఈ 10 దినములని మన జీవితంలో దేన్ని ఎంచుకోవచ్చు అంటే పిల్లరా, 10 దినములు నమ్మకం కలిగి దేవుని యందు జీవించే దినాలు అవి. నమ్మకం కలిగి నమ్మకంతో దేవుని బాటలో నడిచే దినాలు అవి. నమ్మకంతో మన జీవితాన్ని మనం ట్రైన్ చేసుకునే దినాలు అవి. నమ్మకంతో శ్రమని ఎదురించే దినాలు అవి 10 దినాలు. నమ్మకంతో మనల్ని తయారు చేసుకునే విధానాలు అవి ఆ 10 దినాలు. ఈ 10 దినాలు దేవుని యందు మాత్రమే నీవు నమ్మకం ఉంచి బ్రతుకగలిగితే నీ జీవితంలో తప్పకుండా నువ్వు అద్భుత కార్యాన్ని చూడగలుగుతావు. తప్పకుండా 10 రోజులు, ఎక్కువ రోజులు అవసరం లేదు, 10 రోజులు ఎవరి యందు, ఏ వస్తువు యందు, ఏ మనిషి యందు ఉపయోగం లేని దేని యందు కూడా నమ్మకం ఉంచక కేవలం దేవుని యందు మాత్రమే నీ నమ్మకం ఉంచగలిగితే తప్పకుండా నువ్వు అద్భుత కార్యాన్ని చూస్తావు. నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించిన దేవుడు నీ కుటుంబంలో కూడా అద్భుత కార్యం జరిగిస్తాడు. తప్పకుండా ప్రతి ఒక్కరికి జీవ కిరీటాన్ని అనుగ్రహించి మన జీవితంలో ఆయన మనకు తోడేయండి, తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడేయండి, కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, 1000 తరములకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడును అనువాడు దేవా, నీకే వందనాలు, స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆల్ఫా ఓమేగా అన్న దేవా, మమ్మల్ని కాపాడే దేవా, నడిపించే దేవా, నీ సహాయాన్ని శక్తిని మాకు అనుగ్రహించే దేవా, నీకే స్తుతురాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియ బిడ్డలను, ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈ రోజు నా తండ్రి నీవు అందించిన జీవితం రీతిగా నా తండ్రి నాయన అనేక కష్టాలు పడుతున్నాను నా తండ్రి, అనేక ఇబ్బందుల ద్వారా నా తండ్రి నాయన కురింగిపోతున్నాను నా తండ్రి. ప్రతి బిడ్డని లేవనెత్తి నీ సహాయాన్ని శక్తిని అనుగ్రహించుకొని వేడుకుంటున్నాను నా తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్న తండ్రి అపవాది నా తండ్రి మేము శోధింపబడినట్లు నా తండ్రి నాయన ఈ 10 రోజులు నా తండ్రి మేము నమ్మకంగా ఉంటామో ఉండమో అని నా తండ్రి మమ్మల్ని నా తండ్రి పరీక్షిస్తున్నాను నా తండ్రి, ప్రశ్నిస్తున్నాను నా తండ్రి. ఆవేదనతో నా తండ్రి మా హృదయంలో ఉన్న ప్రతి శ్రమని నా తండ్రి ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదురీదాలని భయపడుతూ బ్రతుకుచున్నాం నా తండ్రి. నాయన ఈ చెరలో నా తండ్రి మమ్మల్ని వేయద్దు నా తండ్రి. ఈ చెరలో నుంచి నా తండ్రి మాకు విముక్తిని అనుగ్రహించమని వేడుకుంటాను నా తండ్రి. నమ్మకం లేనటువంటి నా తండ్రి చెర, నమ్మకం లేనటువంటి జీవితం నా తండ్రి, నమ్మకం లేనటువంటి ప్రయాణం మాకొద్దు నా తండ్రి. మాకు నమ్మకాన్ని అనుగ్రహించమని వేడుకుంటాం నా తండ్రి. మాలో ఉన్న నమ్మకాన్ని దృఢపరచమని వేడుకుంటాం నా తండ్రి. నీ యందు మాత్రమే నా తండ్రి 10 దినాలు నా తండ్రి నమ్మకం ఉంచి నా తండ్రి మా జీవితంలో మేము ముందు కొనసాగిపోయేదానికి నీ శక్తిని, కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి క్రీస్తు పరిచయ ఛానల్లో నా తండ్రి అనేక మంది వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయచుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మానక తప్పక ప్రార్థించి నీ పాదాల చెంత పెడుతున్నాం నా తండ్రి. ఆయన ఒంటరిగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, దూరదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని నా తండ్రి అనుభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. శారీరకంగా నా తండ్రి ఆయన అనారోగ్యంగా ఉన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మనశ్శాంతి లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అపవాది నా తండ్రి విధింపబడిన సంఖ్యలతో నా తండ్రి బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఈ రోజు నా తండ్రి నాయన వాళ్ళకి విముక్తిని అనుగ్రహించమని వేడుకుంటాను నా తండ్రి. ఈ శక్తిని వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటాను నా తండ్రి. మరలా నా తండ్రి నీ రాకడ సమయం కనుక మేము ఆలస్యమైనట్లయితే మేమందరం దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. May God bless you all.